ఐదవ రోజుకు చేరిన తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె. నల్గొండ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఐదవ రోజు నిరవధిక సమ్మె ఉధృతంగా కొనసాగించారు. ఈ సమ్మెకు పలు సంఘాల నాయకులు మద్దతు తెలిపి మాట్లాడుతూ విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు గత 20 సంవత్సరాలుగా విద్యాశాఖ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తూ సరైన వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో వివిధ మండల విద్యాధికారులు, ఉపాధ్యాయ సంఘాలు మరియు వివిధ రాజకీయ పార్టీలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఉపాధ్యాయ జేఏసీ నాయకులు కొంపెల్లి భిక్షపతి, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శంకర్ గౌడ్, జిల్లా అధ్యక్షులు వి నారాయణ యాదవ్, బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఎస్ రామదాసు, బీసీటీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి వి శేఖర్, ఇంటర్ జేఏసీ అధ్యక్షులు కె కృష్ణకాంత్, యుఎస్ జిల్లా అధ్యక్షులు సమీర్ కుమార్, టీఎస్యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమల వెంకటేశం, జిల్లా కార్యదర్శి నడపరాజు వెంకన్న, సెక్రటరీ మురళీకృష్ణ, బీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు కళాశంకర్, సిహెచ్ లక్ష్మణ, సిఐటియు జిల్లా అధ్యక్షులు పి సత్యనారాయణ, సిఐటియు నాయకులు, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లా మహేష్, మండల విద్యాధికారి మేక నాగయ్య హాజరై మద్దతు తెలిపారు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు మరి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో జిల్లా కలెక్టరేట్ల ముందు ఇవాళ 5వ రోజు నుంచి సమ్మెలో ఉన్నారు. మరి ప్రభుత్వము వెంటనే వారి సమస్యల గురించి మరి సీఎం గారు స్పందించి వాళ్ళ సమస్యలు పరిష్కరించడంలో మరి తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశపడుతున్నారు. పెడతానంటే ఆశ, కొడతానంటే భయము. తమరే గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలో రాగానే మా అధికారం రాగానే 100 రోజులనే మీ సమస్య పరిష్కారం చేస్తానట్టు మాట ఇచ్చినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. మరి 100 రోజులు అయిపోయింది. మరి మీరు ఇచ్చిన మాటకు కట్టుబడి వాళ్ళని రెగ్యులైజ్ చేయడానికి మరి సానుకూలంగా స్పందించి వాళ్ళ సమస్యను పరిష్కరించవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం. మరి ఏది ఏమైనా వాళ్ళు ఇవాళ 5 రోజుల నుంచి రోడ్డు మీద పడి మరి అన్నం ఆహారం లేక మరి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని మీరు ఇచ్చిన మాటకు కట్టుబడి వారిని రెగ్యులరైజ్ చేయడానికి వాళ్ళందరినీ వారి రాష్ట్ర కార్యవర్గాన్ని పిలిపించి చర్చలో వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మార్గం చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలో కలెక్టరేట్ నందు సిఆర్పి సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర వ్యాప్తంగా గత 5 రోజుల నుంచి నిర్వాహక సమ్మె చేస్తున్న సందర్భంలో 5 డిమాండ్లతో కూడినటువంటి సమ్మె చేయడం జరుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను వచ్చిన ఎమ్మటే నేను అమలు చేస్తానని చెప్పడం, మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటను నిలబెట్టుకోవాలని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇచ్చే సుప్రీంకోర్టు తీర్పును కూడా గౌరవించి ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలైనటువంటి ఈ టీచర్లకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. శిక్ష అభియాన్లో ఉద్యోగ ఉపాధ్యాయులుగా పనిచేసినటువంటి మిత్రులు నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు. వారి యొక్క సమ్మె ఈరోజు 5వ తేదీకి 5వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నల్గొండ బీసీ ఎస్టీ ఉపాధ్యాయ ఉద్యోగ జేఏసీ నుంచి ఆ శిబిరానికి సందర్శించి వారికి సంఘీభావం ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం పక్షం నుంచి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వారు దాదాపు అన్ని పరీక్షలు నిర్వహించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి రోస్టర్ విధానాన్ని పాటించే వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి వారిని తొందరగా రెగ్యులరైజ్ చేయాలి.
ఈ క్రమంలో వారికి టైం స్కేల్ ప్రకటించి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందిగా మరొక మారు విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే ఇవాళ కేజీబీవీలో ఇతరత్ర విషయాల్లో ఎంతోమంది విద్యార్థులు వాళ్ళ చదువు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి వారి యొక్క సమ్మెను విరమింపజేయాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 14 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి అనేక మంది పనిచేస్తున్నాం. మేము 5వ రోజుకు దీక్ష చేపట్టినా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము కనిపిస్తలేమా, ఇంకెన్ని రోజులు మమ్మల్ని రోడ్ల మీద కూర్చోబెట్టారనేది మేము గట్టిగా సీఎం రేవంత్ రెడ్డి గారిని స్పందించాలని అడుగుతున్నామండి మా కేజీబీ ఉద్యోగుల తరఫున. థ్యాంక్ యూ. ఈరోజు సమ్మె జరిగే 5వ రోజు. గత 5 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము. ఎస్ఎస్ఏ ఉద్యోగం నుంచి గత 6 సంవత్సరాల నుంచి డిఓ ఆఫీస్లో పనిచేస్తున్నాము. మాకు చాలా తక్కువ వేతనంతో అన్ని పనులు చేస్తున్నా కానీ ఎవరు స్పందించట్లేదు. అంతే. మేము సమగ్ర శిక్షలో గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. మేము మండల వనరుల కేంద్రంలో సిఆర్పీలుగా పనిచేస్తూ మేము ప్రభుత్వ విద్యార్థులకు ఎన్నో రకాలుగా సేవలను అందించి ప్రభుత్వ స్కూళ్ళ బలోపేతానికి మేము కృషి చేస్తున్నాము. కానీ మా యొక్క శ్రమను గుర్తించకుండా ఈ యొక్క ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వం కానీ మమ్మల్ని రెగ్యులర్ చేస్తలేదు. మాకు కనీస వేతనము, సమాన పనికి సమాన వేతనం కూడా అమలు చేయకుండా మా యొక్క కుటుంబ పోషణను సరైన విధానంలో పోషించుకోలేకపోయే విధంగా మాకు అన్యాయం చేస్తున్నది. కావున మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాము, మమ్మల్ని అందరినీ సమగ్ర శిక్షలో పనిచేసే ప్రతి ఉద్యోగిని కూడా రెగ్యులర్ చేసి పే స్కేల్ అమలు చేయాలని మేము ప్రభుత్వాన్ని ఈ యొక్క నిరసన దీక్షల సందర్భంగా వారిని డిమాండ్ చేస్తున్నాము. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా సమ్మెలోకి రావడం కూడా జరిగింది. మా యొక్క ఈ కోరికను, మా యొక్క సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరుకుంటున్నాము. భాగంగా సమగ్ర శిక్ష ఉద్యోగులుగా డిఈఓ ఆఫీస్లో, ఎంఆర్సీలలో, ఉన్నత పాఠశాలలో, కేజీబీవీలలో వివిధ వింగ్లలో మేము పనిచేస్తున్నాం. దాదాపు 20 సంవత్సరాల నుంచి మేము ఉద్యోగులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులుగా ఉంటున్నాము. ప్రభుత్వానికి ఎన్నో విధాలుగా సేవలు చేస్తున్నాము. మాకు ఇచ్చే ఉద్యోగం ఒకటైతే మా ఉద్యోగానికి మించి మేము ప్రభుత్వానికి సేవ చేస్తున్నాము. ఒక విధంగా చెప్పాలంటే ఊడియంగానే చేస్తున్నాము. ఇన్ని సంవత్సరాల నుంచి మేము చాలని వేతనాలతో బతుకు గడవనికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇన్ని పరిస్థితుల్లో ఉండి కూడా మేము ప్రభుత్వానికి చెప్పిన ప్రతి ఒక్క పనిని చేశాము. డిపిఓలుగా, ఎంఐఎస్లుగా, ఐఆర్పీలుగా, సిఆర్పీలుగా, పీటీఐలుగా, కేజీవీలు, ఎస్ఓలుగా, పీజీసీఆర్టీలు, సిఆర్టీలు, అకౌంటెంట్లు, అలాగే ఏఎన్ఎంస్గా, వర్కర్స్, కుక్గా అందరూ అన్ని విధాలుగా అన్ని విభాగాల్లో పనిచేస్తున్నాము. అయినప్పటికీ ఎన్ని ప్రభుత్వాలు మారినా మా సమస్య మాత్రం ఆ విధంగానే ఉంటుంది. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా కానీ మీ సమస్యలపై మాకు ప్రత్యేకమైన అవగాహన ఉంది, మాకు పూర్తి అవగాహన ఉంది. మేము ఆ ప్రభుత్వం రాగానే సమస్యను పరిష్కరిస్తామంటున్నారు కానీ ఆ సమస్య అట్లనే ఉంటుంది. ఆ ప్రభుత్వాలు మారిపోతున్నాయి కానీ మా బతుకులు ఆ విధంగానే ఉంటున్నాయి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు గిట్లా మేము ఎన్నో వినతి పత్రాలు ఎంతో మంత్రులకు అందరికీ ఇచ్చాము, ముఖ్యమంత్రి వరకు చేరదీశాము. కానీ ఎప్పుడూ మమ్మల్ని వాళ్ళు పిలవలేదు, ఏ విషయంలో మాకు సహకరించలేదు, మా సమస్యను పరిష్కరించలేదు. గత సంవత్సరము పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రస్తుత సీఎం గారు హనుమకొండలో జరుగుతున్న దీక్షలో వచ్చి మా సమస్యలపై వింటూ, మీ సమస్యలపై మాకు పూర్తి అవగాహన ఉంది, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, ఎందుకనంటే మీకు ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే కనుక మీ సమస్యలు తీర్చడం కూడా మా బాధ్యత, మేము తీరుస్తాము తప్పకుండా. మీ సమస్యలు తీర్చేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి హనుమకొండలో జరిగిన దీక్షలో